దయగలిగిన రాజా, కృపగలిగిన దేవ, శ్రేష్టమైన పరలోకపు ఆకాశ మన్నాను మా కొరకు పంపిస్తున్నటువంటి వాడా, మా ఆత్మలను దృఢపరిచి బలపరిచి మమ్ములను సరైన మార్గములో నడపగలిగిన ఈ పరలోక మన్నాను మా కొరకు పంపిస్తున్నందుకు వందనాలు. ఈ ఉదయాన్నే ఆ పరలోక ఆత్మీయ ఆహారాన్ని పుచ్చుకోవడానికి, భుజించుటకు మేమందరం సిద్ధపడుచుండగా నీ దాసుని మరుగు చేసి మీరు మాతో మాట్లాడండి. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా, నీవు మాట్లాడితే మాలో ధైర్యమయ్యా. మా అందరితో నీవు మాట్లాడి మమ్ములను బలపరచండి. ఈ రోజున ఈ ఉదయకాల ఆరాధనలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్ములను ధైర్యపరిచి హెచ్చరించి బలపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఈ ఉదయ కాలాన్ని ఈ విధముగా ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరందరూ కూడా అనుదినం బైబిల్ చదువుతున్నారా? అనుదినం ప్రార్థన చేసుకుంటున్నారా? ఏదో ఉదయకాల ప్రార్థనలో పాల్గొని ప్రక్కకు వెళ్ళిపోవడం కాదు, కానీ ఈ మార్నింగ్ ప్రేయర్లోకి వస్తున్న తర్వాత మీలో మార్పు కనబడాలి. నీ మాటల్లో మార్పు రావాలి, నీ తలంపులలో మార్పు రావాలి, నీ జీవిత క్రమాలలో మార్పు రావాలి. ప్రార్థనకి రాకముందు ఒకలాగే ఉండి ప్రార్థనకి వచ్చాక అలాగే ఉంటే ఇక నువ్వు ప్రార్థనకు వస్తూ ప్రయోజనమేముంది? ప్రార్థనలో గడుపుతున్నందుకు ఓ మార్పు నీలో లోకం చూడాలి. నీ మాటలో మార్పు, నీ చూపులో మార్పు, నీ తలంపులలో మార్పు. అది నీలో నువ్వు అనుకుంటే పుట్టేది కాదు. నువ్వు దేవునితో ఎక్కువ సహవాసం చేసే కొద్దీ, పాపానికి దూరమయ్యే కొద్దీ నీలో ఆటోమేటిక్గా మార్పు కలుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా మీలో మార్పుకై అడుగులు వేయడానికి ఎక్కువగా దేవునితో సహవాసం చేస్తూ ఉండండి. దేవుని వాక్యములో కొన్ని పనులు మానొద్దు. మీరు ఎంత బిజీగా ఉన్నా, మీరు ఎక్కడున్నా ఇవి మాత్రం మానొద్దు. డాక్టర్లు చెబుతారు మీరు కొన్ని మానేయొద్దు. ఏమిటయ్యా? ప్రతిరోజు కొన్ని లీటర్ల నీరు తాగటం మంచిది, నీళ్లు తాగటం మానేయొద్దు. అంటే కొన్ని మానేస్తే మనకు నష్టం కలుగుతుంది. భోజనం తినడం మీరు మానేస్తే మీకు ఫలానా రోగాలు వస్తాయి. మానొద్దు, మానక చేయండి, మానొద్దు అని డాక్టర్లు చెబుతారు. ఎందుకు? అది మానేస్తే మనకు ఒక నష్టం ఉంది. అలాగున్న దేవుని వాక్యంలో కూడా కొన్ని మానకుండా చేయండి, ఇవి మాత్రం మీరు మానొద్దు. ఎంత బిజీగా ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మీరు మానకుండా కొన్ని పనులు చేయమని దేవుని వాక్యంలో చెప్పారు. ప్రభు చిత్తమైతే ఒక 7 విషయాలు మానక చేయవలసినటువంటి పనులు, ఒక 7 మాటలు మీతో చెప్తాను. జాగ్రత్తగా మీరందరూ నేను ఇవి మానకూడదు అని గుర్తుపెట్టుకోండి. ఒకటి, అర్థమవుతుందా మన అంశం? మానక చేయవలసిన పనులు. మనం మానకుండా ఏవేవి పనులు చేయాలో ఒక 7 విషయాలు చెప్తున్నాను. వాటిలో మొదటిది హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము
సమీపించుట సమీపించుట మీరు చూచిన కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచించు పురుకొల్పవలనని ఆలోచింతుము. ఇక్కడ మీరు గమనిస్తే కొందరు మానుకుంటున్నారు, కొందరు మానేశారు. ఏమిటది? ఒకప్పుడు బాగా కూడుకునేటువంటి వారు కూడుకొని వారందరూ కూడా ఒకరినొకరు హెచ్చరించుకోవడం, ప్రార్థన చేసుకోవడం, మంచి పనులు చేయడం, ఒకరిని ఒకరు పురికొల్పుకోవడం, అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది మానేశారు. ఎందుకు మానేశారు? బిజీ అని చెప్పి మానేశారు. కొంతమంది మానేశారు. ఎందుకు మానేశారు? మనస్పర్ధల వలన మానేశారు. కొంతమంది మానేశారు. ఎందుకు మానేశారు? మేము గొప్ప, మేము గొప్ప అంటూ మానేశారు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుకోవటం మానొద్దు, మానొద్దు, మానొద్దట. ఈ రోజున చాలా మంది కూడుకోవాలంటే, సమాజంగా ఇలా అందరం కలిసి కూడుకుందామంటే వారికి నచ్చదు. బ్రదర్, నేను ఏకాంత ప్రార్థనలో ఉంటాను బ్రదర్, నాకు ఒకరితో సంబంధం లేదు, నేను నా దేవుడు ఉంటే చాలు అంటారు. ప్రార్థనలో ఉండడం మంచిదేనమ్మా, నువ్వు బలహీనురాలివైపోతావు. దేవునితో సహవాసం చేయడానికి కూడా నీకు ఆ ఒక మాటలో చెప్పాలంటే ఆ దూరం ఏర్పడిపోయినప్పుడు నువ్వు ఎలా దేవుని దగ్గరికి వెళ్తావు? ఒకసారి ఆలోచించండి. దేవునికి నీకు సహవాసం ఉండటం మంచిదే, కాదనట్లేదు. కానీ ఆత్మీయ ఈ సమూహ సమ్మేళనాలు ఎందుకంటే, ఆత్మీయ కలయికలు ఎందుకంటే, ఇలా ఎందుకు కూడుకోవాలంటే, నీవు దేవునికి దూరమైపోయినప్పుడు నిన్ను దేవునికి దగ్గర చేయడానికి ఒక ఆత్మీయ బంధం అంటూ అవసరము. నువ్వేదో కారణాలు బట్టి దేవునికి దూరం అయిపోయాక, దేవునికి నువ్వు దగ్గర అవలేకపోయావంటే మరలా నీ జీవితంలో నువ్వు పాపానికి దగ్గరైపోతావు. ఇప్పుడు నువ్వు దేవునికి దగ్గర అవ్వాలంటే ఒక హెచ్చరిక, ఒక పురికొల్పుట, ధైర్యం చెప్పుట, బలపరుచుట, ఇలాంటివన్నీ ఆత్మీయుల మధ్య ఉండాలి. ఏం చేయాలయ్యా? మానకుండా అంటే మానకుండా కూడుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మానకుండా కూడుకోవాలి. ఆత్మీయులు కూడుకునుట మంచిది, అందుకని మానకుండా కూడుకోవాలి. చాలా మంది మానేశారు. మనం అలా కాదు. కూడుకొని ఏం చేయాలి? హెచ్చరించుకోవాలి. అమ్మ, ఖాళీ దొరికితే ముసలమ్మ ముచ్చట్లు ఆడడమో, ఆ సెల్ ఫోన్లో సమయాన్ని వేస్ట్ చేయడమో, లేదా ఇంకా ఇంకా ఉపయోగం లేని పనులు చేయడమో కాక ఎవరైనా ఆత్మీయులను కలవండి. నిజం చెబుతున్నాను, వారితో కలిసి ముసలమ్మ ముచ్చట్లు వద్దు, పనికిరాని వద్దు, వ్యర్థమైనవి వద్దు, మూడో వ్యక్తి గురించి వద్దు, నువ్వెలా బలపడాలో కొన్ని హెచ్చరికలు అడుగు. ఆత్మీయంగా బలంగా ఉండాలంటే ఏం చేయాలి? మోకరించి ఒక అరగంట ప్రార్థన చేస్తున్నాను, ఇంకా చేయలేకపోతున్నాను, ఇంకా ఎక్కువసేపు నడిపింపు కావాలంటే ఏం చేయాలి? ప్రార్థనలో నిద్ర వస్తుంది, ఎలా వాటిని జయించాలి? యవనస్తులైతే, బ్రదర్ నాకు ఫలానా చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, ఎలా జయిద్దాం? అలా ఒకరికొకరు హెచ్చరించుకోవాలి. ఆ దినము సమీపించుట. ఏ దినం? మధ్యాకాశములో దేవుడు మేఘారుడై రాబోతున్నటువంటి రోజు, ఆయన రాకడ వచ్చేటువంటి రోజు. మొదటిసారి వచ్చాడు, అదే క్రిస్మస్ గా మనందరం జరుపుకుంటాం. అందరి పాప విముక్తి కొరకు, పాపమునకు శిక్ష భరించుటకు వదకు సిద్ధమైన గొర్రెపిల్ల వలె యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. రెండవసారి రాబోతున్నాడు కొదమ సింహమై.
ఆయన తన బిడలను తీసుకొని పోవడానికి రాబోతున్నాడు. ఆయన రాకడ దగ్గరకు వచ్చిన కొలది మరి ఎక్కువగా కూడుకోండి, ప్రేమ చూపండి, మేలు చేయండి, అందరు ఒకరికొకరు పురికొల్పుకోండి. మానొద్దు, మానొద్దు. ఇది మీరు ఒక హెచ్చరిక అనుకుంటారో లేకపోతే ఏమనుకుంటారో నాకు తెలీదు. మానొద్దు, మానక కూడుకోండి అని పౌలు గారు ఎంత వివరంగా చెప్తున్నారండి. ఈ రోజున ఈ మాటలు చదివిన మనం సమాజంగా ఎందుకు కూడుకోవడానికి వెనకడుగు వేస్తున్నాం? ప్రేయర్ అంటే ఎందుకు నువ్వు వెనకడుగు వేస్తున్నావు? నిజం చెప్పాలంటే అనుదినం మనం ఇలాగున ఈ జూమ్ యాప్ల ద్వారా, ఫోనుల ద్వారా కూడుకోవడం నిజంగా దేవుడు మనకిచ్చిన భాగ్యమే. మన పితరులు మందిరానికి వెళ్ళాలంటే వారానికి ఒక మారే, ఆ ఒక్కసారి మందిరానికి వెళ్ళొచ్చే వాళ్ళు. వారం అంతా కూడా ఫోన్లు ఉండేవి కాదు కదా, ఒక 10 ఏళ్ళు క్రితం. ఆ వారం అంతా కూడా ఎలా బలపడాలో తెలియక అల్లాడిపోయేటువంటి వారు. కానీ మనకి సెల్ ఫోన్ దేవుడిచ్చి 5 గంటలకి చక్కగా దేవుని వాక్యం మన ఇంట్లోకే వచ్చేస్తాం. మనం కూర్చున్న చోటే దేవుని మాటలు వినే అవకాశం. మన అవసరాల కొరకు కొంతమంది ప్రార్థన చేసే గుంపుని దేవుడు ఏర్పాటు చేసి ఇంత అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తే నువ్వు ఎట్లా వాడుకుంటున్నావు ఈ అవకాశాన్ని? నచ్చినప్పుడు ప్రేయర్లో ఉంటావు, నచ్చినప్పుడు నిద్రపోతావు, ఇష్టమైతే వాక్యం వింటావు, ఇష్టం కాకపోతే నిద్రపోతావు. ఇదేనా దేవుడు నీకిచ్చినది? నువ్వెందుకు మానుతున్నావు అప్పుడప్పుడు? అసలు ఒక మంచి గుడ్ ఆపర్చునిటీ దేవుడు మనకిచ్చాడు, ఎలా యూస్ చేసుకుంటున్నావు? దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడక్క, దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు బ్రదర్, నువ్వు ఎదగటానికి. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మానక కూడుకోండి. నువ్వు ఇక ప్రేయర్లోకి రాలేదు అంటే ఆ రోజు నీ ఆరోగ్యం అసలు బాలేదని అర్థం. ఆ బ్రదర్ ఆ ప్రేయర్కి రాలేదు, లేదా ఆ సిస్టర్ ప్రేయర్కి రాలేదంటే ఆమె అసలు ప్రేయర్కి రాలేని స్థితిలో ఉన్నది కాబట్టి రాలేదు. లేకపోతే సమాజంగా కూడుకొనుట, ఆమె మానదు, అతడు మానడు అనేటువంటి ఓ తీర్మానం ఉండాలి. ప్రతిరోజు మనం ఉదయాన్నే లేచి ప్రార్థనలో ఇలాగున కూడుకోవటం నిజంగా మన ధన్యత, మన భాగ్యం అండి. మనం ఉదయాన్నే అలారాలు మోగి లేచిన వెంటనే మన మనసు ఏం చెప్తుందంటే, ఈరోజు బాగా అలిసిపోయావు, నిద్ర వస్తుంది, రేపటి నుంచి వెళ్దాం, పడుకో ఉంటుంది. నువ్వేమంటావు? నిజమేలే, రేపటి నుంచి వెళ్దాం, సోమవారం నుంచి ఆగేది లేదంటావు. కానీ ఆ సోమవారమే నీకు గురక, మామూలు నిద్ర రాదు, గురక పెట్టి నిద్రపోతావు. అప్పుడు వెంటనే అబ్బా ఈ రోజు నుంచి ప్రేయర్కి వద్దాం అనుకున్నానే, మంగళవారం నుంచి బుధవారం, సాతాను ఇలా పోస్ట్ పోన్ చేస్తుంటాడు. దయచేసి సమాజంగా కూడుకొనుట మానొద్దు. మానకుండా ఏం చేయాలి? నెంబర్ 1, సమాజంగా కూడుకోవాలి. రెండవది చూడండి, అపోస్తుల కార్యములు 1:14. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో, అక్కడ ఎడతెగక, మన భాషలో చెప్పాలంటే మానక, ఎడతెగక మానక ఏం చేస్తూ ఉన్నారట? చదవాలి, చెప్పాలన్నమాట. 1:14 ఏం ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి పరట. మానక ఎడతెగకుండా వారు ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తున్నారట. ప్రార్థన మానట్లేదట. ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే, మనకు నచ్చిన రోజు గంటైనా ప్రార్థన చేస్తాం, నచ్చని రోజు అస్సలు ప్రేయరే చేసుకో. ప్రార్థనే మనకు జ్ఞాపకం రాదు. లేస్తుంటాం, తిరుగుతుంటాం, అన్ని పనులు చేస్తుంటాం, అటెళ్తాం, ఇటెళ్తాం, అన్ని చేస్తుంటాం, ప్రార్థన మాత్రం చేయం. నేను అంటాను, ఒకరోజు ప్రార్థన చేసుకొని ఒకరోజు ప్రార్థన చేయకుండా నువ్వు ఎలా నీ ఆత్మీయంగా బలంగా ఉంటావు? అమ్మా, ఒకరోజు బాగా తిన్నావు, రెండో రోజుకి తినలా,
మూడో రోజుకి తినాల. ఎవరైనా అడిగి ఏంటి 2 రోజుల నుంచి తినట్లేదంటే, ఈ 2 రోజుల క్రితం నేను బాగా తిన్నాను, అందుకే ఈ 2 రోజులు తినలేదు అనడం సమంజసమేనా? కాదు. మీరు చెప్పండి అధ్యక్ష, మీరు చెప్పండి, అది కాదండి. న్యాయమేనా? కాదు. ఏ పూటకి ఆ పూట మనం ఏం చేస్తాం? ఫ్రెష్‌గా వండుకొని తిను. ఫ్రెష్గా వండుకొని తింటాం. ఎందుకంటే ఈ పూటది ఈ పూటకి చాలు. కొత్తగా మళ్ళీ రేపంటే నిన్న తిన్నాను కదా కాదు, రేపటికి రేపే, ఈ రోజుకి ఈ ఈ రోజే. రోజే. అరే నీ శరీరం కొన్నాళ్ళకి మట్టిలో కలిసిపోయేదే, కొన్నాళ్ళకి మన్నైపోయేదే, కొన్నాళ్ళకి ఎంత జాగ్రత్తగా కాపాడిన ఉడికిపోయేదే. అటువంటి శరీరానికే అంత జాగ్రత్తతో కూడిన ఆహారం అవసరమే. నువ్వు ఆత్మీయంగా ఎదగటానికి, యుగయుగాలు ఏలటానికి దేవునితో సహవాసం ఎంత అవసరమండి, ఎంత చాలా అవసరం. అవసరం. ఎందుకు ప్రార్థన చేయటం మానేస్తున్నారు? నేను అడిగేది అది. ఏ పూటకు ఆ పూట తిండెంత అవసరమో, నీవు ఆత్మీయంగా బలపడాలంటే ప్రార్థన అంటే దేవునితో సహవాసం కూడా అంత అవసరం కదా. ప్రార్థన ఎందుకు చేయట్లేదు? ఎందుకు మానేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైపోయాడు. ఆయన ఆకాశంలోకి వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ దేవుడు లేడులే, ఏముందిలే అన్నట్లు వీరు ఆగలేదట. వారందరూ, కొందరు స్త్రీలు, మరియ గారు, కొంతమంది సహోదరులు ఎడతెగక మానక ప్రార్థన చేస్తున్నారు. అలా అలా ఆగలేదు. వారంత ప్రార్థన చేస్తున్నారు కాబట్టే పెంతెకోస్తు పండగ దినమున పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి, దేవుడు వారికిచ్చిన బలం, దేవుడు వారికిచ్చిన శక్తితో వారు నూతన వరములతో నింపబడ్డారు. అంత ప్రార్థన చేయబట్టే. ఈరోజు నీకు మూడు బాగుంటే ప్రార్థన చేస్తావు. ప్రార్థనకి మూడుకు సంబంధం ఏముందండి? ఏ పరిస్థితిలో ఉన్నా ప్రార్థన మానను. ఎందుకంటే ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా. ప్రార్థనలోనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. నిజమే కదా? ప్రార్థన లేకపోతే పరాజయమే కదా. మానక ప్రార్థన చేయాలి, మానొద్దు. మీకు తెలుసు ప్రార్థన చేయాలని, ఎప్పుడు మీతో చెబుతూనే ఉంటాను. కొత్తగా ఈరోజు కొత్తగా చెప్పేటువంటిది కాదు, కొత్తగా మాట్లాడేది కాదు. కానీ ఎందుకు ఈ పూట పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నాడంటే, మన జీవితాలకి, మన బ్రతుకులకి కొన్ని కార్యాలకు అవసరమైన ప్రార్థన ఉందా? ఒకసారి నువ్వు ఆలోచించు. అమ్మా, 100 రూపాయలు పెట్టి పట్టు చీర కొనాలనుకున్నాను అనుకోండి. ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చే షాప్ లో, సార్ నాకు పట్టు చీర చూపించండి అంటే 100 రూపాయలకి పట్టు చీర చూపిస్తాడా? ఏమంటాడు? సార్ కాంచి పట్టు కావాలా, లేకపోతే బనారస్ పట్టు కావాలా అంటాడా? వేలు కావాలంటాడు. ఏమంటాడు? బాబు నువ్వు ఇచ్చింది 100 రూపాయలు నాయనా, నువ్వు కోరికేమో కొండంత ఉంది బాబు,
నీకు 100 రూపాయలకి మహా అయితే ఓ చిన్న ఇంకోటి ఏదన్నా ఇంకొక 300 కలుపుకుంటే ఒక సిల్క్ శారీ వచ్చిద్దేమో తప్ప నువ్వు కోరుకున్నది రాదంటాడు. ఇప్పుడు నేను కోరుకున్నది అంత ఎక్కువ ఉన్నప్పుడు దానికి పెట్టుబడి కూడా అంతే ఉండాలా కదా? ఉండాలి. ఇప్పుడు నేను 5,000 రూపాయల చీర కావాలనుకుని 100 రూపాయలు చేతిలో పెడితే అవ్వదు కదా. ఇప్పుడు నువ్వు దేవుని దగ్గర ఎన్ని కార్యాలు పొందుకోవాలనుకుంటున్నావు? ప్రభా ఉద్యోగం కావాలి, లేదా ప్రభా ఇది కావాలి, ప్రభా ఈ కుటుంబంలో సమాధానం కావాలి, మనశ్శాంతి కావాలి, ఇది కావాలి, అది కావాలని దేవుని దగ్గర ఎన్నో అడుగుతున్నావు. ఓకే, మంచిది, నీ కోరిక బాగుంది. దానికి తగిన ప్రార్థన పెట్టుబడి ఏది నీలో? కోరికేమో కొండంత ఉంది, ప్రార్థన అయితే లేదు, ప్రార్థన అయితే చేయట్లేదు. ఎలా ఎలా ఎలా? దానికి తగిన పెట్టుబడి ఏది? ప్రార్థన మానొద్దు, మానొద్దు. దయచేసి పరిస్థితులు ఎలా ఉన్నా, దేవుడు కొన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రార్థన మాత్రం మర్చిపోవద్దు, ప్రార్థన మాత్రం ఆపొద్దు. మూడోది, జాగ్రత్తగా అందరూ పరిశీలించండి. అక్కడే అపోస్తుల కార్యములు 2:42. వీరు వీరు అపోస్తుల అపోస్తుల బోధ యందును బోధయందును సహవాసమందును వీరందరూ అపోస్తుల బోధ యందును సహవాసమందును సహవాసమందును రొట్టె విడుదల యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఎడతెగక, మనకి ఎడతెగక అనే పదం ఉంది. ఇంగ్లీష్ అర్థం ప్రకారం మానక, ఎడతెగక అన్న మానకన్నా ఒకే అర్థం వస్తుంది. అంటే వీరు ఆనాటి కాలంలో అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి, మానక యుండిరి. ఏ బోధలో ఉన్నారట వీరు? అపోస్తుల బోధ యందును. అపోస్తుల బోధ. 3, మనం మానకేం చేయాలంటే అపోస్తుల బోధ యందు సాగిపోవాలి. ఈరోజు మనం ఏ బోధలో ఉన్నాం ఒకసారి ఆలోచించండి. అమ్మా, బోధలు చాలా రకాలుగా ఉన్నాయి. ఈరోజు బాధలు తీసుకొచ్చే బోధలు ఎన్నో, తప్పుడు బోధలు పెరిగిపోతుంటాయి. ఎంత స్పీడ్గా పెరిగిపోతున్నాయంటే అంత స్పీడ్గా పెరిగిపోతున్నాయి. ఒకరోజు ఈ మధ్య కాలములోనే నేను బ్రదర్స్ నడుచుకుంటూ వెళ్తున్నా. ఎవరో ఒక ఆయన మమ్మల్ని ఆపాడు. అయ్యా, మీకు సత్యం చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. ఓకే సార్ చెప్పండి అన్నాం. మేము ప్రార్థనకి వెళ్తామని ఆయనకి తెలియదు కదా. మీరు ప్రార్థనకి వెళ్తారా అని అడిగాడు. వెళ్తామండి అన్నారు. మీరు అక్కడే పప్పులో కాలేశారు అన్నాడు. ఏమైందన్నా? మీరు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు అన్నాడు. సరే, ఈయన ఏమంటాడో అని తండ్రికి ప్రార్థన చేస్తున్నాము అని మేము అన్నాం. తండ్రికి కాదు, తల్లికి చేయాలన్నాడు. ఒరే బాబు, ఇదేంటి, ఇది ఎక్కడ బోధరా? తల్లికి ప్రార్థన చేయాల? ఏ తల్లి? ఏ తల్లి? పరలోకపు తల్లట. పరలోకపు తల్లి. ఆమె ఎవరయ్యా అంటే, నీకు కుమారుడు తెలుసు, తండ్రి తెలుసు, తల్లి ఒక ఆమె ఉంది. తండ్రి కాలం అయిపోయింది, ఇది తల్లి కాలం, తల్లికి ప్రార్థన చేయాలంటాడు. తల్లి ఏంట్రా? ఏం బోధలు ఈ బోధలు? పరలోకంలో తల్లి ఏంటి? త్రియేక దేవుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడికి విభాగింపబడితే ఆయనకు పెళ్లి చేసేస్తాడు దిక్కుమాలినాడు. ఆ పాపం ఈరోజు ఎక్కువైపోయారండి. మీరు నమ్మరు. మీ దగ్గరకు వచ్చారో లేదో, ఎక్కడ పెట్టిన పరలోకపు తల్లి సంఘాలట. ఎక్కడో యెరూషలేము మీకు పరలోకపు తల్లని గలతీలో ఒక మాట ఉంటది, ఆ మాటను పట్టుకుంటారు. ఓ, ఇదే పరలోకపు తల్లి ఏమే అంటాడు. ఆమె ఎక్కడుందా అంటే మనిషిగా చైనా దిగి వచ్చిందంట. ఒక ఆమె ఫోటో చూపిస్తాడు, కింగో పుంగో ఏదో ఉంటది ఆమె పేరు. ఆ చైనా పేర్లన్నీ తెక్కమక్కగా ఉంటాయి కదా. ఆమె ఫోటో చూపించి ఏమే తల్లి అంటారు. ఆమె ఫోటో చూపించారండి. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అన్ని తప్పుడు బోధలు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటప్పుడు యోహాను గారు దిగొచ్చారు. ఈ రోజు కూడా ప్రవక్త వచ్చాడు, మా ప్రవక్త అంటారు. ఓకే బాబు, ప్రవక్త సరే, మంచిది, ప్రవక్త అంటే ఓకే. ప్రవక్త కాదు, ఈయనే రెండవ యేసు. ఈయన నమ్మిన వాళ్ళే, ఇదిగో ఈయన నమ్మాలి అని చెప్పేసి అని బ్రహ్మం అని ఒక ఆయన్ని తీసుకొచ్చారు. ఇదిగో ఈ బోధ, యేసు ప్రభు దేవుడు కాదు,
మన తండ్రే దేవుడు అన్నాడు. యెహోవా సాక్షులు, వీరిదొక బోధ, వీరిదొక బోధ. ఎన్నో తప్పుడు బోధలు, 1, 2 అనేటువంటివి కాదండి. ఎన్నో ఎన్నో తప్పుడు బోధలు వస్తున్నప్పుడు మేము ఏదైనా చేయగలమని ఒక బోధలు, పనికి మాలిన బోధలు, ఉపయోగం లేని బోధలు. ఏ బోధ నిజమైనది, ఏ బోధ సత్యమైనది, ఏ బోధలో ఉండాలి? వాళ్ళేమో అది కరెక్ట్ అంటారు, వీళ్ళేమో ఇది కరెక్ట్ అంటారంటే ఆ బోధలు ఈ బోధలతో కాదు. అపోస్తులు ఏ బోధలు అయితే ఉన్నారో అదే బోధలో దేవుడు మన పునాదిని ఏర్పరిచారు. మన పునాది అపోస్తుల బోధ. బైబిల్ ఏది చెబితే అదే మన బోధ. బైబిల్ ఎలా నడిస్తే అదే మన నడవడిక. బైబిల్ ఒకటి వద్దంటే అది వద్దు, బైబిల్ ఒకటి ఎస్ అంటే అది ఎస్. బైబిల్ ఏదైతే మనం కూడా అదే. బైబిల్ ప్రకారం సాగిపోదాం, మానక అపోస్తులుల బోధలో ఉందాం. ఒకరోజేమో ఆ బోధలో, ఒకరోజు ఇంకో బోధలో, మానక ఈ బోధలో ఉందాం. ఆనాడు అపోస్తులు ఏ బోధనైతే పునాది వేశారో ఆ బోధలోని సాగిపోదాం తప్ప వ్యర్థమైనటువంటి బోధలు వద్దండి. వ్యర్థమైనటువంటి బోధలు మనకు వద్దు. దయచేసి ఆ బోధల్లో మనం ఎలా మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నామో ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ఇంకా వివరించడానికి సమయం లేదు కానీ కొన్ని మాటలు మీరు ఒక్కసారి ఆలోచించి అర్థం చేసుకోగలిగితే అపోస్తుల బోధ యందు మానకుండా సాగిపోవాలి. 4వ మాట కూడా చూద్దాం, సమయం లేదు. లూకాసు సువార్త 24వ అధ్యాయం 53వ వచనం. నా భాష, నా మాట కాస్త అర్థం చేసుకోండి. సమయం లేనప్పుడు కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతుంటాను. కొంచెం క్యాచ్ చేయడానికి చూడండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. నామమాత్రంగా విని ఏదో చెప్పారులే బ్రదర్ అనుకోవద్దు. ఏదో ఆచారంగా వాక్యాన్ని చెప్పట్లేదు. మీరు బలపడాలి, మీరు నిలబడాలి, అదే ఆశ. 24:53 చివరి లైన్ ఉంటది, చివరి వచనంలో చదవండి ఒకసారి అమ్మా. ఎడతెగక 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 ఆలయంలో ఉండి దేవాలయములో ఉండి దేవుని స్తోత్రం చేయుచుండిరి. దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఎడతెగక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి లేచిన తర్వాత వారత దేవాలయములో ఉండి ఎడతెగక అనే ప్లేస్ లో ఏం చెప్తున్నా నేను? మానక ఎప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉంటారట. స్తుతించుట మానము. మనం పాడుతాం కదా, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. స్తుతించుట మానను. అసలు అంత చక్కగా రాస్తారండి యాషర్ గారు ఆ పాటని. ఎలాంటి పరిస్థితులైనా, కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారిన, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తానికి తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. అంటే భక్తులు ఏ పరిస్థితులు అయినా ఆయన స్తుతిస్తూనే ఉన్నాడు. యోబు గారి దగ్గరకు వచ్చి, ఏందయ్యా నీ పరిస్థితి అంటే, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుపోయింది, ఆయన నామమునకే ఆయన నామమునకే మహిమ కలుగునుగా. అంటే చూడండి వాళ్ళ పరిస్థితి ఏదైనా స్తుతించుట మానలేదండి. ఉన్నప్పుడు స్తుతించారు, లేనప్పుడు స్తుతించారు, పొందుకున్నప్పుడు స్తుతించారు, పొందనప్పుడు స్తుతించాడు, ఇచ్చినప్పుడు స్తోత్రం అన్నారు, ఇవ్వనప్పుడు స్తోత్రం అన్నారు, మేలు చేసినందుకు స్తోత్రం అన్నారు, మేలు చేయకపోయినా స్తోత్రం అన్నారు. మానక స్తుతించారండి, మానలేదు స్తుతి. ఎవరి నోట స్తుతి ఉంటుందో స్తుతి వారి స్థితిని మారుస్తుంది. గుర్తుపెట్టుకోండి, స్తుతించుట మంచిది.
దేవుని స్తుతిస్తే ఎన్ని కార్యాలు, కార్యం జరగపోయిన స్తోత్రం నాయన నువ్వు చేస్తావు నాకు తెలుసు, స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం, స్తుతి నీకే మహిమని ఎల్లప్పుడూ ఆయనను స్తుతించుట మంచిది, మంచిది. ఇలాగు చేయడమే దేవుని చిత్తమని రాయబడి ఉంటది. ప్రతి విషయంలో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెప్పడమే ఆయన చిత్తం. అందుకని స్తోత్రాలు చెప్పండి, స్తుతించండి, మానక స్తుతించండి. తర్వాత గలతీ 6:9, గలతీ 6:9. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. మనము అలయక మేలు చేసితమని తగిన కాలమున పంట కోతుము. అలయక అంటే అలసిపోకుండా, మానకుండా ఏం చేయాలట? మేలు చేయాలట, మేలు చేయాలట. ఈ రోజుల్లో మేలు చేయడానికి మనం మానేసామండి మేలు చేయటం. కొంతమంది అయ్యా మనుషులు స్వార్థం ఎక్కువైపోతుంది. నిజం చెప్పాలంటే పాలు పోసినటువంటి వ్యక్తినే పాము కాటేసినట్లుగా మేలు పొందినవాడే మేలు పొందుకున్నాక నువ్వు నాకేం చేసావు, నువ్వు నాకేం పెట్టావు, నువ్వు నాకేమి ఇచ్చావు. కొంతమంది పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఒక స్థితిలో పెడితే తల్లిదండ్రులను అడుగుతా, నాకేం చేసావు నువ్వు మేలు, నువ్వు ఒరే బాబు, నీలాంటోడిని ఎన్నిసార్లు జ్వరాలు వచ్చి మరణ పడకల మీద ఉంటే కంటికి కునుకొస్తున్నా కూడా ఏ మాత్రం తల్లి అలిసిపోకుండా జాగ్రత్తగా పెంచి తండ్రి కష్టమైన నష్టమైన బగళ్ళు పనులు చేసి తీసుకొచ్చి పెంచి పెద్ద చేస్తే నాకేం మేలు చేసామంటాడు. ఇప్పుడు ఆశీర్వదింపబడతాడా? మీరు చెప్పండి. దీవెన వస్తుందా అలాంటోడికి? నీకు మేలు చేసిన నీ తల్లినే మర్చిపోయావు నువ్వు, నీ తండ్రినే మర్చిపోయావు నువ్వు. అంటప్పుడు దీవింపబడతావా? ఒకసారి ఆలోచించండి. ప్రియా నా మాటలు వింటున్న వారులారా, మేలు చేయుట ఎందు ఇలాంటి వాళ్ళు బట్టి ఇలాంటి బిడ్డకైనా మేలు చేసేది, ఇలాంటి స్నేహితులుగా ఇలాంటి వాళ్ళకి మేలు చేసేది అనిపిస్తుంది. కానీ మానకుండా మేలు చేయండి. ఒకవేళ మనం మేలు చేసినప్పుడు మేలు పొందినవాడు మర్చిపోయినా ఆ చేసిన మేలుకి తగిన కాలమందు పంట కోస్తాం. ఆ పంటను దేవుడే ఇస్తాడు. నువ్వు చాలా మందికి మేలు చేస్తావు, నీ మేలు మర్చిపోయారు కృతజ్ఞత లేకుండా. నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన మేలు, నువ్వు వాళ్ళకి ఎంత సాయపడ్డావో, ఎంత వారి అవసరాల్లో నువ్వు ఉపయోగపడ్డావో అన్నీ మర్చిపోయారు. పోనీ నువ్వైతే మేలు చేయటం మానొద్దు. నీ మేలుకు తగిన పంటను ఒకరోజు కోయబోతున్నావు. నువ్వు చేసిన మంచి దేవుడు మర్చిపోడు. దేవుని బట్టి మేలు చేయి. తర్వాత 6 అపోస్తుల కార్యములు 20:31. కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని నన్ను మీరు జ్ఞాపకము చేసుకొని మెలకుగా నుండు. దైవజనుడు మాట్లాడుతూ రేంబగళ్ళు కన్నీళ్లు విడుస్తూ ఎక్కడైనా పొరపాటు జరిగితే మానకుండా బుద్ధి చెప్పాడంట, మానకుండా బుద్ధి చెప్పాడట. ఈరోజు కొంతమంది తప్పుడు పనులు చేస్తే ఏముందిలే అని నిర్లక్ష్యం ఉండొద్దు. బుద్ధి చెప్పే విషయంలో మానొద్దు. మన బాధ్యత అది. వాడు విన్నా వినకపోయినా మన బాధ్యత మానక బుద్ధి చెప్పాలంతే. మానొద్దు. పిల్లలు దారి తప్పుతున్నారా, వాడి సావు వాడు చేస్తాడు అనొద్దు. మానక బుద్ధి చెప్పండి, మానొద్దు. బుద్ధి చెప్పడం మానొద్దు. వాడే ఒకరోజు ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే ఏమవుద్దో ఇక మనం అనకూడదు కదా ఆ మాట. అందుకని మానక బుద్ధి చెప్పండి. 7 చివరిగా చదవద్దు, టైం లేదు. యోహాను 13:34 ఉంటది. మీరు ఒకరినొకడు ప్రేమింపవాలని కొత్త ఆజ్ఞ మీకు ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరికొకరు ప్రేమింపవలెను. అంటే మానక ఒకరినొకరు ప్రేమించాలట. 7 ఏమిటి? మానక ఒకరిని ఒకరు దేవుని ప్రేమతో మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో అలాగే ప్రేమించాలంట. మానొద్దు, ప్రేమ విషయంలో మానొద్దు. 7 విషయాలు మానకుండా చేయమని చెప్పాను. వాటిలో మొదటిది విన్నారా? అర్థమైందా? చెప్పండి.
మానకుండా ఫస్ట్ మనం ఏం చేయాలని చెప్పాను? ప్రార్థన చేయాలి. ఫస్ట్ మాట కూడుకుంటూ సమాజముగా కూడుకొనుట పోవాలి. మానొద్దు. అమ్మా, ఒకవేళ ఎవరన్నా సరిగ్గా వినకపోయినా నేను చివరిలో చెప్తుంది అందుకే మీరు మళ్ళీ వినాలని. మానక సమాజంగా కూడుకోవాలి. నెంబర్ 2, రెండవది మానక ప్రార్థన ప్రార్థన చేయాలి. మానక ప్రార్థన చేయాలి. 3 మానక స్తుతించాలి. మానక అపోస్తుల బోధ యందు సాగిపోవాలి. 4 దేవాలయం స్తుతించాలి. మానక దేవుని స్తుతించాలి, మానొద్దు స్తుతించే విషయం. 5 విసుకక మేలు చేయటంలో ఇసుకకుండా. మానక మేలు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అవని మనం మేలు చేసేద్దాం. వాళ్ళు కృతజ్ఞత లేనోళ్ళే, వాళ్ళు స్వార్థపరులే, కానీ దేవుడు చూస్తున్నాడు. మానక మేలు చేయాలి. తర్వాత 6 మానక బుద్ధి చెప్పాలి. 7 మానక ఒకరినొకరు ప్రేమించాలి. 7 విషయాలను గుర్తుపెట్టుకోండి, మానకుండా చేయవలసిన పనులు. ప్రార్థన చేసుకుందాం. అమ్మా, ప్రభు చిత్తం అయితే వచ్చే వారములో ఒక 3 రోజులు ఉపవాస ప్రార్థనలు. పగలు మీరు పనులకు వెళ్ళినా ఖాళీగా ఉండేవారు పగలు ప్రార్థనలో ఉండి, సాయంకాలం 7:30 నుండి 9 గంటల వరకు ప్రత్యేకమైనటువంటి 3 రోజులు ఉపవాస ప్రార్థనలు అనుకుంటున్నాను. 2 రోజులేమో 7:30 నుండి 9 వరకు, 3వ రోజేమో హాఫ్ నైట్ ప్రార్థన. దైవజనులు, కొంతమంది దైవజనులు కూడా ఆహ్వానిస్తున్నాను. వారు ఆ రాత్రి ప్రార్థనల్లో మనకి ఉపవాస ప్రార్థనలకు అవసరమైనటువంటి విషయాలు తెలియజేస్తారు. ఎలా ఫాస్టింగ్ ఉండాలి, ఎలా ప్రేయర్ చేయాలి, ఎలా ఆ రోజు ప్రేయర్స్ లో ఉండాలన్నీ కూడా నేను మీకు సండే కల్లా తెలియజేస్తాను. ఎందుకంటే దైవజనులను అడిగాము, వాళ్ళు మనకి ఇంకా డేట్స్ ఇవ్వలేదు. వారు డేట్స్ ఇచ్చే దాన్ని బట్టి మనము డేట్స్ ఫిక్స్ చేసుకొని ఒక 3 రోజులైనా ప్రార్థనలో ఉండాలని ఆశ. 2 రోజులేమో రాత్రి కూడుకుందాం, అంటే 7:30 నుంచి 9 వరకు. 3వ రోజేమో హాఫ్ నైట్ ప్రార్థనలో ఉందాం. దేవుడు గొప్ప కార్యాలు చేయనట్లుగా ఉపవాస ప్రార్థనలో గడపాలనుకుంటున్నాం. ఇక ప్రార్థనలు జరుగుతాయి. ఆ నెక్స్ట్ వీక్ లో ప్రత్యేకమైనటువంటి స్త్రీల సదస్సు జరుగుతుంది. 2 రోజులు జరుగుతుంది వరుసగా. అర్థమవుతుందమ్మా? వచ్చే వారంలోనేమో ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, ఆ తర్వాత వారంలోనేమో స్త్రీల సదస్సులు 2 రోజులు ఉంటాయి. కాన్ఫరెన్స్ లో, జూమ్ లో సాయంకాలమే, పగలు డ్యూటీలకు వెళ్ళొచ్చు, సాయంకాలమే స్త్రీల సదస్సులు 2 రోజులు. 2 స్త్రీలు చక్కటి ఉపదేశాన్ని అందిస్తారు, చక్కగా ఉండొచ్చు. అవన్నీ కూడా మీకు ముందు కాలం తెలియచేస్తాను. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడు అయిన దేవా, మానక చేయవలసిన పనులేంటో కొన్ని ఎడతెగక మానక చేయవలసిన పనులు మాకు చెప్పారు. వాటిని మేము మానకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తగిన జ్ఞానము, కృప మీరు మా ఎడలు చూపండి నాయన. స్వామి, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడు. మీకు మరుగైనది, మీకు అసాధ్యమైనది అంటూ ఏమీ లేదు నాయన. ఈరోజు మాతో మాట్లాడిన ఆ మానక చేయవలసిన పనులు మేము మానక చేయనట్లుగా మాకు జ్ఞానాన్ని ఇవ్వండి. ఈరోజు ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వైరస్లు, అనారోగ్యాలు రాకుండా కంచి వేయండి, కాపుదలనివ్వండి. నీ పిల్లలకు క్షేమాన్ని ఇవ్వండి. వారు చేస్తున్న పని పాటల్లో మీరు తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మా ఇళ్ళ చుట్టూ, మా చుట్టూ కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాల ప్రమాదాల నుండి తప్పించి క్షేమాన్ని ఇవ్వండి. ఎవరెవరు ఏ అవసరాలతో వచ్చారో వారి అవసరాలు మీరు తీర్చి అద్భుతం చేయండి. నీ పిల్లల జీవితంలో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసి నీ పిల్లలను బలపరిచి, బ్రతికించి, ధైర్యపరిచి, సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని యేసు శక్తి కలిగిన నామంలో నీ బిడ్డలకు తోడుగా ఉండి భద్రతనివ్వమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి, మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్, ఆమేన్.